ఇక్కడ చూసుకున్నట్లయితే సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి. ఈ యెరోబాము అనేవాడు ఎవరు అంటే, సొలొమోను మహారాజు ఉన్నాడు కదండి, దావీదు కుమారుడు సొలొమోను. సొలొమోను దగ్గర పని చేసేవారిలో ఒకరి కుమారుడు యెరోబాము. ఈ యెరోబాము యజమానుని దృష్టికి నమ్మకంగా ఉండాలి. ఒకవేళ యజమానుడు లేకపోయినప్పటికీ వారి ఉప్పు తిన్నవారం కాబట్టి, వాళ్ళు బ్రతికున్నప్పుడు మాకు మేలు చేశారు కాబట్టి, వారి పిల్లలకు కూడా సహాయం చేసుకుంటూ ఉపకారం చేసుకుంటూ మేలు చేసుకుంటూ ఉండాలి. అయితే యెరోబాము ఏం చేశాడంటే, పనికి మాలిన దుష్టులతో కలిశాడంట, శత్రువులతో కలిశాడంట. వారితో కలిసి యజమానుని మీద తిరుగుబాటు చేసి ఉంటున్నాడు. మరి ఎవరు యజమానుడు ఎవరు అంటే, సొలొమోను కుమారుడైన రెహబాము. హల్లెలూయా. సొలొమోను కుమారుడి పేరు ఏంటండి? రెహబాము. యెరోబామేమో పని చేసేవాని కుమారుడు, ఈ రెహబామేమో సొలొమోను యొక్క సొంత కుమారుడు. ఇప్పుడు ఈ తిరుగుబాటు చేసినప్పుడు ఈ యొక్క రెహబాము వయసు ఎంత అంటే, ఆయన బాల్య దశలో ఉన్నాడంట. బాల్య దశలో ఉన్నాడు, ఇంకా ధైర్యము లేనివాడిగా ఉంటున్నాడు, ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నవాడిగా ఉంటున్నాడు. మొదటిగా కాబట్టి ఆ సొలొమోను కుటుంబంలో ఉన్నటువంటి రెహబాము గురించి ఇక్కడ మనం ధ్యానించుకుంటున్నాం. ఈ రెహబాము వయస్సు బాల్య వయసు. యవనక శత్రువులు యుద్ధానికి వస్తున్నారంటే మనకుంటుందా ధైర్యము? మనకి ఉండదు. ఆ రెహబాముకి కూడా ధైర్యం లేదు. అమ్మో, ఇంతమంది శత్రువులు ఒకటేసారి నన్ను తరమటానికి వస్తున్నారు, నా వల్ల కాదు అని ధైర్యము లేని స్థితిలో ఉంటున్నారు. మొదటేమో బాల్య వయసు, ఇంకో పక్కేమో ధైర్యం లేనివాడు, వాళ్ళని ఎదిరించడానికి కనీసము మరి శక్తి కూడా వాడు, ధైర్యం లేనివాడు, బలహీనుడైన ఈ రెహబాము మీద అనుకున్న తన వారే శత్రువులతో కలిసి యుద్ధం చేయటానికి సిద్ధపడి ఉంటున్నారు. ఈ సందర్భాన్ని బట్టే గనక మనం చూసుకున్నట్లయితే చాలా సమయాలలో మనకి కొన్ని పరిస్థితులను ఎదుర్కోవటానికి ధైర్యం ఉండదు, బలం ఉండదు, శక్తి ఉండదు. మరి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళు ఎవరన్నా బయటోళ్ళ అంటే బయటోళ్ళు కాదు, వాళ్ళు మనోళ్ళే, మనమను నమ్ముకున్న వాళ్ళే, మన బంధువులే, మనకైనోళ్ళే, మన సహాయం కోరుకున్న వాళ్ళే, ఇప్పటిదాకా మనతో నమ్మకంగా ఉన్నవారే ఉన్న పాటున తిరుగుబాటు స్వభావంతో మార్చబడి ఉంటున్నారు. మనల్ని మోసం చేస్తే అది కోలుకోలేని సందర్భం. ఇక్కడ సొంత యజమానునికి మోసం చేసే పరిస్థితి, సొంత యజమానునికే మోసం చేసే పరిస్థితి, శత్రువులతో పనికి మాలిన వాడితో కలిసి. ఎవరు చూడలేదనుకుంటున్నారు, కానీ దేవుడు చూడడా? దేవుడు ఎప్పుడైనా ఎవరి పాపానైనా బయట పెట్టగలడు. ఎవరినైనా ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. ఎవరి హృదయంలో ఏ బలహీనత ఉందో, ఏ దుర్మార్గత ఉందో, ఏ పాపం ఉందో సమస్తము చూస్తున్న దేవుడు. దేవుని మోసం చేసిన గుంపు, ఇంకో గుంపు బలము లేదు, శక్తి లేదు, ధైర్యం లేదు, అయినా కూడా దేవుని మీద ఆయన కృప మీద ఆధారపడిన గుంపు. మనం ఏ గుంపులో ఉంటున్నాం? అవసరం కోసం లోకం వైపుకు మార్చబడుతున్నామా? అవసరం కోసం లోకంలో ఉన్న జనులతో కలుస్తున్నామా? లోక సంబంధమైన ఆచారాలను పాటిస్తున్నామా? లోక సంబంధమైన మనుషులను ఆరాధిస్తున్నామా? ఏమున్నా లేకపోయినా, మాకు బలమున్నా లేకపోయినా, మాకు స్తోమత ఉన్నా లేకపోయినా, మాకు యోగ్యత ఉన్నా లేకపోయినా మేము మా దేవుణ్ణి విడిచిపెట్టము. హల్లెలూయా అనే గుంపులో నీవున్నట్లయితే, అక్కడ ఇంకా చూసుకుంటే 9వ వచనం, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఏం చేశారంట తెలుసా? వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్న గుంపు, దేవుడి గుంపును, లేవీలను యాజకులను పక్కన పెట్టేశారంట. లేవీలను యాజకులను పక్కన పెట్టేసి, వారిని పక్కన పెట్టేసి వారి కోసము ప్రార్థించే వారిని, లేకపోతే వారి కోసము మరి కొంతమంది యాజకులను పెట్టుకున్నారంట. ఇక్కడ వాళ్ళతో అదే మాట్లాడుతున్నారు. ఒక్క కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతి వాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. బంగారు దూడ దేవతన? బంగారు దూడ దేవుడా? వాటికి జీవమున్నదా? జీవము లేని వాటికి, దైవములు కాని వాటికి ఈ లోకంలో ఉన్న గుంపు, మరి లోకంతో సహవాసం చేస్తున్న గుంపు
పాపముతో నింపబడి ఉన్న ప్రజలు వీరంతా కూడా వాళ్ళని ఎంచుకొని ఉంటున్నారంట. కానీ దేవుని కోసం ఏర్పాటు చేయబడిన వారు ఒకరు ఉంటున్నారు. 10వ వచనం మనకి ఇంపార్టెంట్. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. హల్లెలూయా. సవాలు విసురుతున్నాడు శత్రువుతో. మీరైతే లోకంలో జీవము లేని దూడలను బంగారంతో చేపించుకొని దైవములు కాని వాటిని మీరు పూజిస్తున్నారు. మీకు ఇష్టమైన వాళ్ళని యాజకులుగా మీరు పెట్టేసుకున్నారు. వాళ్ళు నిజమైన దేవుని యాజకులు కాదు, దేవుని కోసం సమర్పణ కలిగిన వాళ్ళు కాదు. నువ్వు ఎక్కడ బలి ఇవ్వమంటే అక్కడ బలిస్తారు. నీకు ఎలాగో నీకు ఫేవర్గా నీకేం కావాలో అది చేసేస్తూ ఉంటారు. కొంతమంది సేవకులు ఇప్పుడు అలా ఉన్నట్లయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకిష్టమైనట్టుగా వాళ్ళు మన కోసం వాక్యం చెప్పటం కాదు, ఉన్నది ఉన్నట్టుగా ఖండితముగా వాక్యానుసారంగా మనల్ని గద్దించైన మనల్ని సరిచేయగలిగినటువంటి బోధకులు కావాలి. హల్లెలూయా. మనం ఏర్పాటు చేసుకున్న గుంపు కాదు, దేవుని ఏర్పాటు చేసుకున్న గుంపు ఒకటి ఉంది. వాళ్ళే లేవీయులు, వాళ్ళే అహరోను వంశస్థులు. వారు ఏం చేశారంట, మేము యెహోవాను విసర్జించిన వారము కాము. మాకు కష్టం వచ్చింది నిజమే, మా మీద ఒక్కసారిగా పెను తుఫాను లాంటి సమస్య మీద పడింది. శత్రువులంతా కలిసి మా మీద దాడి చెయ్యబోతున్నారు, మా మీద యుద్ధానికి రాబోతున్నారు. అయితే యుద్ధానికి రాబోతున్నారు, యుద్ధానికి వచ్చిన మేము, మా రాజు వయసు ఏంటిది, బాల్య వయసు, ధైర్యము లేదు, బలము లేదు. అయినా మేము మా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మేము లోకాన్ని ఆధారం చేసుకోలేదు, మనుషులను ఆధారం చేసుకోలేదు. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మా దేవుణ్ణి ఆరాధించే యాజకులు మాకు సహాయకరంగా ఉన్నారు అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఆ యాజకులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళే చేస్తున్నారంటండి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ధూపం వేయాలంటే ధూపం వేయాలి, బలి అర్పించాలంటే బలి అర్పించాలి, ప్రజలకు తోడుగా ఉండాలంటే తోడుగా ఉండాలి. ఎవరు అప్పగించిన పని వాళ్ళే చేయవలసిన వారిగా ఉంటున్నారు. ఒకరి పని ఒకరు చేయటానికి వీలు లేదు. అయితే ఇక్కడ లేవీయులు ఏం చేస్తున్నారు అంటే, యాజకులు అనగా సేవకులు ఏం చేస్తున్నారు అంటే, వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రం ముట్టించుచు వచ్చుచున్నారు. ఇది దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము పేజీ నెంబరు 369లో మనం చూసుకుంటున్నామండి. ఇప్పుడు 369 పేజీ నెంబర్. సేవకులు చేసే పని. అయితే మనం అనుకోవచ్చు ఇది సేవకులకు మాత్రమే చెప్తున్నారు, మనము సేవకులం కాదు, మనం యాజకులం కాదు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. మనం ఎవరమండి అంటే, మనము రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. కేవలం రాజులుగానో పెట్టలేదు, కేవలం యాజకులుగానో పెట్టలేదు. దేవుడు నీకు అధికారం ఇస్తాడు. అలాగే దేవుని దగ్గర యాజకత్వం చేయడానికి, విజ్ఞాపన చేయటానికి, ధూపము వేయటానికి, బలులు అర్పించడానికి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకొని ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం అందరం ఎవరము? యాజకులము. యాజకులు ఏం చేయాలి? ప్రతి ఉదయము సాయంత్రము అక్కడ ఏం చేయాలంటే యెహోవాకు దహన బలులు అర్పించాలంట. దహన బలి అనగా మరి దేవునికి ఒక పశువును దహించి బలి అర్పించాలి. ఆ దహన బలి ఏంటి? ఇప్పుడు మనము సాయంత్రము దేవుని సన్నిధిలో చేరాము. మనము అర్పించే దహన బలి ఏంటి అంటే, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగము. హల్లెలూయా. ఇప్పుడు నీ హృదయము ఇందాక సేవకులు చెప్పినట్టుగా, నేను పరిశుద్ధుణ్ణి, నాకు అన్నీ తెలుసు, పరిసయ్యుడు వలె నేను కానుకలు ఇస్తున్నాను, లేకపోతే నేను ఉపవాసములు ఉంటున్నాను, నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు అని పరిసయ్యుని వలె ఉంటున్నామా? లేకపోతే అయ్యా మాకైతే అంత అర్హత లేదయ్యా, మాకైతే అంత యోగ్యత లేదయ్యా,
మీ ఎదుట నిలబడటానికి, అబ్బా తండ్రి అని పిలవటానికి మాకు శక్తి సరిపోవటం లేదు ప్రభు అని ఆ తగ్గింపు హృదయంతో నువ్వు వచ్చినట్లయితే, ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు కనపడినట్లయితే, ఇది ఎప్పుడు చేయాలంటే ఉదయాస్తమయములందు, ఉదయాన్నే లెగవంగానే, నువ్వు మంచం మీద నుంచి లెగవంగానే. కొంతమంది, చాలామంది అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వారము, మనకి కొంతమందికి అలవాటు ఉంటుంది. ఏంటిది అలవాటు అంటే స్నానం చేసేంతవరకు ప్రార్థన చెయ్యరు. స్నానం చేశాకనే ఆ యొక్క వెంటనే వచ్చి మోకరించి అలా ప్రార్థన చేసేవారు. ఫస్ట్లో నేను కూడా అలాగే అంటాము, స్నానం చేయకుండా ప్రార్థన చేయకూడదేమో అలా అనుకునేదాన్ని. కానీ రాత్రంతా పడుకొని ఉదయం లెగవంగానే వెంటనే నువ్వు మోకరించి నువ్వు బలి అర్పించాలి. మొదటిగా నీ కుటుంబ పక్షమున, నీ యజమానుని కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం అంతా రాత్రంతా దేవుడు సజీవుల లెక్కలు నిలబెట్టి కాపాడినందుకు హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయముతో నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించటమే ఉదయకాలం దహన బలి. రాత్రి నువ్వు కుటుంబముతో కలిసి, ప్రభువా ఈరోజు మేము చేసే పని పాటలన్నిటిలో తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ కాపాడావు, మళ్ళీ తిరిగి ఇటు రీతిగా కుటుంబంగా కలుసుకోవటానికి కృప చూపించావు. ఇట్లా నువ్వు ఎప్పుడు కూడా కావాలంటే 3 సార్లు అయినా చేయొచ్చు, కానీ ఉదయాస్తమయముల యందు ఇంకా ఖచ్చితంగా నువ్వు దహన బలి అర్పించాలి. అది యాజకుడి యొక్క మొదటి లక్షణం. మరి నువ్వు యాజకుడు కాబట్టి, యాజకురాలివి కాబట్టి, దేవుడు అవకాశాన్ని నీకు ఇచ్చి ఉంటున్నాడు కాబట్టి, మరి ఈ యొక్క మనం దహన బలి అర్పిస్తున్నామా? మరి తర్వాత చూసుకుంటే సుగంధ ద్రవ్యములతో ధూపము వేయచ్చు. ఈ సుగంధ ద్రవ్యములతో ధూపము అంటే, సుగంధ ద్రవ్యములు అంటే జటామాంసి, గోపీచందనము, మరి సాంబ్రాణి, దానితో పాటు ఉప్పు, ఇలా కొన్ని రకాలైన సుగంధ ద్రవ్యాలు ఉంటున్నాయి. వాటినంట మెత్తగా దంచి వాటితో పాటు ఉప్పు కలిపి దేవుని సన్నిధిలో ఆ నిప్పుల మీద ధూపం వేయాలి. ఆ సుగంధ ద్రవ్యములు అంటే మంచి సువాసన వెదజల్లుతూ. దీని అర్థం ఏంటి అంటే, సుగంధము అంటే సువాసన వెదజల్లే. నువ్వు ప్రార్థించేటప్పుడు మంచి క్రియలతో ప్రార్థన చేస్తూ ఉంటే అది ధూపముగా దేవుని సన్నిధికి చేర్చబడుతుంది అంట. హల్లెలూయా. ధూపముగా ఎలాగా? సువాసన వెదజల్లేటట్టు ధూపం వేస్తున్నావా? కంపు కొట్టేటట్టు ఉందా? దీని అర్థం ఏంటంటే, చేయాల్సిన పాపమంతా చేసి వచ్చి అక్రమంగా నడుచుకొని లోక సంబంధమైన ఆచారాలన్నింటిలో పాలు పంపులు పొంది మళ్ళీ ప్రార్థన చేస్తా, ప్రభువా నాకు సహాయం చేయని నువ్వు గంటసేపు ప్రార్థన చేసిన వ్యర్థమే. నువ్వు ప్రార్థన చేయటమే ధూపం వేయటం. ఆ ధూపం ఎలా ఉండాలి అంటే సుగంధముతో ఉండాలి, సువాసన వెదజల్లుతూ ఉండాలి, అది నీ మంచి క్రియలతో ఉండాలి. అట్టి రీతిగా నువ్వు ప్రార్థిస్తూ ఈ సుగంధ ద్రవ్యాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, ప్రార్థన, వీటికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇవన్నీ కలిపితేనే ఇంపైన ధూపముగా దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ఏదోళ్ళు కేవలం కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎప్పుడు నా భర్తను కాపాడు, నన్ను కాపాడు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటారు. యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా అయిపోయింది ప్రార్థన. ప్రార్థన అంటే అది కంప్లీట్ ప్రార్థన కాదు. ప్రార్థనలో ఒక భాగం 4 సమభాగాలుగా ఉండాలి. నీ కోసం చేసుకునే ప్రార్థన ఎంత ఉందో విజ్ఞాపన కూడా. విజ్ఞాపన అంటే మనం ఈరోజు చేస్తాము, ఆల్నెట్ రోజు చేస్తాము, ఎప్పుడు చేస్తూనే ఉపవాస ప్రార్థనలో చేస్తూ ఉంటాం. నశించిపోతున్న ఆత్మల కొరకు, మరి అనేక బలహీనతల్లో, వ్యాధుల్లో, అప్పుల్లో నలిగిపోతున్న వారి కొరకు. ఇది విజ్ఞాపన. నీ కుటుంబం కోసం నువ్వు ఎంత భారంతో అయితే, ఆసక్తితో అయితే ప్రార్థించుకుంటున్నావో విజ్ఞాపన కూడా అలాగే చేయాలి. ఇంత మాత్రమే కాదు, కృతజ్ఞత. ఏంటి కృతజ్ఞత? మాకేమీ లాటరీ తగలలేదు, మాకేమీ లాభం కలగలేదు కాదు. దేవుడు ఇప్పటి వరకు నిన్ను సజీవు లెక్కలో నిలబెట్టి, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడకమునుపే నీ దినములు ఆయన గ్రంథములో లిఖితము కాకమునుపే నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి నిన్ను ఈ భూమి మీదకు తీసుకువచ్చి నీ పట్ల ఒక ప్రణాళిక అయిన ఉద్దేశములు కలిగి ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడు రక్షించబడతావో, నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎలా ఉంటావో సమస్తం ఆయనకు తెలుసు. ఈ విషయాలన్నిటి బట్టి కృతజ్ఞత చెల్లించాలి. నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, పోషణ బట్టి. అనేకుల వలె మనల్ని పస్తులు ఉంచట్లేదు. ఉన్న దానిలో తృప్తిగా బ్రతకటానికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? యాచన
అనగా అడుక్కోవాలంట దేవుని దగ్గర. వీటన్నిటి కోసం అడుక్కునేవాడు మనల్ని వద్ద లేదు చిల్లర లేదు పొమ్మన్నా కానీ విడిచిపెట్టకుండా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు అడుక్కునేవాళ్ళు. అయితే దేవుని దగ్గర యాచించాలంట, ప్రభువా నా భర్తలో మార్పు రావాలి, అయ్యా నా ఇంటి వాళ్ళు మార్చబడాలి, ఇదిగో నా ప్రాంతం మార్చబడాలి. నువ్వు గర్వంతో కాదు కానీ అడుక్కునేవాడు లాగా ఒక యాచకుని వలె ఆయన దగ్గర నువ్వు యాచించాలి. ఈ 4 కూడా సమభాగాలుగా ఉండాలి. నువ్వు నీ కోసం ఎంత ప్రార్థన చేసుకుంటున్నావో, అనేకుల కోసం విజ్ఞాపన చేస్తున్నావో లేకపోతే కృతజ్ఞత చెల్లిస్తున్నావో మరి యాచిస్తున్నావో, ఇవన్నీ ఎలాగుండాలంటే 4 కూడా సమభాగాలుగా ఉండాలి. సమభాగాలుగా ఉండి ఇప్పుడు దీనితో ఉప్పు కలుపుకొని దేవుని దగ్గర ధూపం వేయాలి. ఇది ఇంపైన సుగంధ ధూపముగా దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. యాజకుడు పని ఏంటి? నిత్యము ధూపం వేయాలి. మరి ఈ ప్రార్థన మనం చేస్తున్నామా? మన ప్రార్థనలో మార్పు రావాలి. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఈ 4 రకాలైన ప్రార్థన మన చేసే ప్రార్థనలో, నిత్యము అనుదినం చేసే ప్రార్థనలో ఉందా? ఇన్ని రకాలుగా మనం దేవుని దగ్గర మొరపెడుతున్నామా? దేవుని స్తుతిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? అయితే మరి సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే సుగంధ ద్రవ్యములతో ధూపం వేయటం అంటే పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు. ఇక్కడ బల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నీ హృదయము పవిత్రమైన బల్ల, నీ హృదయము పవిత్రంగా ఉండాలి. ఇక్కడ ఆ రొట్టెలు ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. నీ హృదయంలో ఇప్పుడు ఏముండాలి అంటే దేవుని వాక్యంతో ప్రతిరోజు రొట్టెలు పెట్టాలంట పవిత్రమైన బల్లల మీద. మరి ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని ధ్యానించుకుంటున్నావా? యాజకుడు పని రొట్టెలు సర్దటం పవిత్రమైన బల్ల మీద. మరి మనము ఆ వాక్యంతో, వాక్యం అనే రొట్టె అంటాడు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ మనుషుని నోట, మరి దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవింపచేయనన్న రీతిగా మనం దేవుడి వాక్యము వలనే మనం బ్రతుకుతున్నాం. అదే మన ఆత్మీయ ఆహారం. ఇప్పుడు ఇక్కడ వాక్యమే రొట్టెలు. మన హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. బంగారు దీపస్తంభం మీద ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టించుచు. ప్రమిదలు మనకు తెలుసు కదా, ప్రమిదల్లో నూనె వేసుకొని మేము ఇంతకుముందు దీపావళి చేసేటప్పుడు తెగ ప్రమిదలన్నీ కూడా అందంగా డెకరేషన్ చేస్తూ ఉండేదాన్ని. నేను ప్రమిదలన్నీ మోడల్స్గా ఉన్నవన్నీ తీసుకొచ్చి వాటికి ఏర్పాట్లు చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు నూనె అయిపోతుందా ప్రమిదల్లో చూసుకోవటం, పోయటం. మరి అంత మాత్రమే కాదు, కార్తీక మాసంలో 366 ఒత్తులు చేసి ఒకటే రోజు పౌర్ణమి రోజు రాత్రికి వెలిగిస్తే ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా పర్లేదు, ఒక్కరోజు చేసిన దీపారాధన ఇంకా అది సరిపోతుంది అనుకొని అలా చేసిన దానను నేను. ఆ ప్రమిదలేంటో ఆ ఒత్తులేంటో నాకే కాదు ఇంకా పుణ్యం వస్తుందని ఆ 366 ఒత్తులు అందరికీ చేసి కట్టకట్టించేదాన్ని దూతితో, అంత నేర్పడతనంగా. అలాంటి దానను ఈ ప్రమిదలు ఏంటంటే ఆ యొక్క మట్టి దానిలో నూనె పోసి, ఆ ప్రమిదల్లో నూనె పోసి ఒత్తుని సరిచేయాలి. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ యొక్క తైలం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. నువ్వు కేవలం ప్రతిరోజు ఆ ప్రమిదలు వెలిగించేటప్పుడు ఏదో నీకు ఇష్టమైనట్టుగా, ఈ శరీరం చెప్పినట్టుగా, మనుషులు చూస్తారన్నట్టుగా అలా కాదు. లోపల ఆత్మ సహాయము చేత నా దేవుని దగ్గర ప్రార్థించిన, వాక్యము ధ్యానించిన, నేను దేవుని సన్నిధిలో పరిచర్య చేసిన, నేను ఏం చేసినా కూడా ఆ నూనెతో చేయబడాలి. అప్పుడే నా దీపము వెలిగించబడుతుంది. హల్లెలూయా. దేవుడు మన హృదయంలో పెట్టిన ఆత్మ దీపం వెలిగించబడాలి అంటే మనలో నూనె పోసుకుంటూ ఉండాలి, అభిషేకం పోయబడుతూ ఉండాలి. ఈరోజు అభిషేక ప్రార్థన ఉంటుంది కదా. ఎందుకు నేను అనుకున్నాను అందరూ సిద్ధపాటుతో వస్తున్నారో లేదో, ఒక్కోసారి వస్తున్నారు ఒక్కోసారి రావట్లా, నెలకొక్కసారి పెడదాంలే అన్నట్టుగా ఆలోచన చేసుకుంటున్నా ఎలా ఉంటుంది అని. అయితే దేవుడు నాకు బయలుపరిచిన మాట ఏంటంటే వారానికి వారం వారు అభిషేకించబడి ఆ వారమంతటిలో వాళ్ళు బలము పొందుకొని ఆ బలము చేత వాళ్ళని శత్రువు మీద అధికారం పొందుకుంటారు. కాబట్టి దేవుడు మొదలుపెట్టిన కార్యాన్ని అడ్డుపడటానికి వీలు లేదు. ఎంతమంది వచ్చినా వారు ఎలాంటి మనసుతో తీసుకున్నా నీ పని నువ్వు చేయమని దేవుడు హెచ్చరించి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అభిషేకము ఏదోలే నూనెలే అనుకుంటే గనక మన జీవితంలో మార్పు కలగదు.
నేను యథార్థంగా చెప్తున్నాను. మనము నా చెయ్యి వస్తుంది అర్చనక్కేలే, అర్చనక్క ప్రార్థన చేస్తుంది అనుకుంటే ఎవరికి మేలు కలగదు, ఎవరికి గొప్ప కార్యాలు జరగవు. నువ్వు మేలు పొందుకోవాలంటే నువ్వు కనులు మూసుకున్నప్పుడు నా దేవుని హస్తం నా మీదకు దిగి వస్తుంది. హల్లెలూయా. ఆయన అభిషేకం నా మీదకు దిగి వస్తుందని నమ్మి భయభక్తులతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ఆ నూనెతో ఆ ప్రమిదలను సరిచేస్తూ కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా నీ ఆత్మను కాపాడుకోవాలి. ఎలానో నాకు అర్థం కావట్లేదు, ఎలా ఆత్మతో నింపబడాలి అంటే నువ్వు ఆసక్తితో అడిగితే దేవుడు నిన్ను నింపడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో ఆయన అభిషేకముతో నింపడానికి, అనేక తలాంతులతో కృపావరములతో నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అయితే నూనె పోయడానికి, ఆ ఒత్తును సరిచేయడానికి నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటున్నావా? ప్రతి నిత్యము దీపస్తంభం మీద ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టిస్తూ వెలిగిస్తూ రావాలి. ఆ మంటనే, ఆ పరిశుద్ధ ఆత్మ మంటతో నీ ఆత్మను నువ్వు వెలిగించుకుంటూ ఉండాలి. వారం నుంచి మళ్ళీ వారం దాకా మళ్ళీ ప్రార్థన లేకుండా అలా ఉంటే ఆ ఒత్తేమైపోతుంది? ఆరిపోతుంది అనకూడదు, కొండెక్కింది అనాలి. మీకు తెలుసా అండి, కొండెక్కింది అనాలి. మేము అలాగే కొండెక్కింది అనేవాళ్ళం. ఆరిపోతుంది అనకూడదంట. కానీ తెలియక మనం అవన్నీ చేసి ఉంటున్నాం, తెలియక అన్నీ చేసి ఉంటున్నాం. కానీ మన యొక్క ఆత్మ దీపము ఆరిపోకుండా ఉండాలి అంటే నిన్ను నీవు ప్రతిరోజు మండించుకుంటూ వెలిగించుకుంటూ ఉజ్జీవముతో ఆత్మ సహాయం చేత మనం వెలిగించబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము, మీరు ఆయనను విసర్జించిన వారైతేరే. ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నామా లోకానికి? మీరైతే మా దేవుని విడిచిపెట్టారు, సృష్టికర్తను విడిచిపెట్టారు, రక్షించే దేవుని విడిచిపెట్టారు. మేమైతే మా దేవుడు మాకేమైతే ఏర్పాటు చేశాడో, ఏవైతే విధులు పెట్టాడో, మాకేవైతే కట్టడలు పెట్టాడో, డబ్బులు అవసరం లేదు కట్టడలు చేయడానికి, డబ్బులు అవసరం లేదు. నువ్వు ధూపం వేయడానికి డబ్బులు అవసరం లేదు, దీపం వెలిగించడానికి డబ్బులు అవసరం లేదు, పవిత్ర మీద బల్ల మీద రొట్టెలు పెట్టడానికి డబ్బులు అవసరం లేదు. కేవలం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే చాలు. హల్లెలూయా. ఇవన్నీ మనం చేయగలుగుతున్నామా? శత్రువైన సాతానుతో చెప్పాలి, మేము భయపడము, మేము శక్తి లేని వారమైనా, మేము బలము లేని వారమైనా, మా వయస్సు తక్కువైనప్పటికీ కానీ మేము మా దేవుడు ఏర్పాటు చేసిన వీధులు బట్టి నడుచుకుంటున్నాం. మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, మా దేవుడు శక్తిమంతుడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఇక్కడ ఉన్న శత్రువులే కాదు, ఎంత మంది వచ్చినా కూడా మా దేవుడు వారందరి మీద విజయమును కలగచేసే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనమున్న ఏ సమస్యల చేత అయితే నువ్వు భయపడుతున్నావేమో, నీకు చెప్పిన రోగము పెద్దదని డాక్టర్లు చెప్పి ఉండొచ్చు, కానీ దేవునికి ఆ రోగము పెద్దది కాదు. మన శరీరాన్ని సృష్టించినటువంటి దేవుడికి నీ వ్యాధి గొప్పనా, నీ అప్పులు గొప్పనా, నీ కుటుంబ పరిస్థితులు గొప్పనా, నువ్వు కోరుకున్నది ఉద్యోగమా లేకపోతే అసమాధానమా, ఏదైతే కొరత కలిగి ఉంటున్నావో నీకైతే గొప్పేమో. కానీ నీవు ధైర్యంగా చెప్పచ్చు, మేము మా దేవుడు ఏర్పాటు చేసిన వీధిని బట్టి నడుచుకొనుచున్నాము, మా దేవుడు మాకు ఎలా చెప్పాడో మేము అలాగే నడుచుకుంటున్నాము, మేము భయపడము, మేము కృంగిపోము, మేము వెనకడుగు వెయ్యము, మా దేవుని మాకు తోడుగా ఉన్నాడు. ఇంకా చూస్తే మీరైతే దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళే భయపడతారు. మీరు దేవుణ్ణి కలిగి ప్రార్థిస్తూ ఉంటే మీరు ధైర్యంగా నిలబడాలి. భయపడాల్సింది దేవుడు లేనివారు భయపడాలి. మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఆలోచించుడి, మాట చెప్పని ముగిస్తాను. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకే బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. ఎవరితో చెప్తున్నారండి? ఇశ్రాయేలు వారలారా, మీరు చేసేది యుద్ధం మాతో కాదు, వయసు తక్కువ కలిగిన వాళ్ళతో కాదు, బలము లేని వారితో కాదు, శక్తి లేని వారితో కాదు, దేవునితోనే యుద్ధం చేస్తున్నారు. హల్లెలూయా. యుద్ధము యెహోవాది.
నా వల్ల కాదు అని నువ్వు మౌనంగా ఉంటే, దేవుడి మీద ఆధారపడి ఉంటే, దేవుడి చిత్తం జరిగిస్తే మీ పక్షమున ఆయన యుద్ధం చేస్తాడంట. యాజకులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇంకా మరి మా పక్షమున ఉన్నారు, వారు బూరలు ఆర్భాటం చేయుటకే బూరలు పట్టుకొని వెళ్తున్నారు. ఈ బూరలు పట్టుకొని ముందు వెళ్ళే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడు మీకోసం ప్రార్థించే సేవకుల్ని మీకు ఇచ్చి ఉంటున్నారు కదా, వారు జయధ్వనులు చేసుకుంటూ మీకు ముందుగా, అమ్మా మీరు భయపడొద్దు, మీరు కృంగిపోవద్దు, ఎందుకంటే యాజకులకు దేవుడు ఆ యొక్క స్థానం ఇచ్చి ఉంటున్నాడు. మొదటగా బూరలు పట్టుకొని ఊదే. ఇప్పుడైతే మీరు యాజకులే, మేము యాజకులమే, కానీ ముందు నడిచేవారు బూరలు పట్టుకుంటారు, ముందు నడిచేవారు బూరలు ఊదుకుంటూ వెళ్తారు. అంటే మేము మీకు ముందుగా నడుస్తున్నాము, సువార్త ప్రకటిస్తూ. ఒకవేళ ఇంకేదైనా శత్రువైన సాతాను అటాక్ చేస్తే అడ్డుగా మేము నిలబడుతూ ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు అంటే మీకును అడ్డుపడటానికి, మీ ముందు నడవటానికి, మీ పక్షమున దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఆర్భాటము చేసే బూరలు పట్టుకున్న దైవ సేవకులను దేవుడు మీకు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రెహబాము విషయంలో ఎవరి గురించి ఇదంతా చూసామంటే, సొలొమోను కుమారుడు రెహబాం అంట బాల్య వయసులో ఉన్నాడంట, ధైర్యము లేనివాడిగా ఉంటున్నాడంట. అదే అధ్యాయంలో 6వ వచనంలో ఉందన్నమాట. ధైర్యం లేనివాడిగా ఉంటున్నాడంట, శక్తి లేనివాడిగా ఉంటున్నాడంట. మరి 7వ వచనం, అలాంటి శక్తి లేనున్నప్పుడు అక్కడ ఉన్నవారు అంటున్నారు, మేము ధైర్యంగా చెప్పగలం, ఎంతమంది వస్తారో రానివ్వండి, మేమైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మా కొరకు నిత్యము దేవుని సన్నిధిలో ధూపం వేయబడుతుంది, దీపం వెలిగించబడుతుంది, రొట్టెలు సరిచేయబడుతున్నాయి, మా కోసం ముందు నడిచే సేవకులు బూరలు పట్టుకొని వెళ్తున్నారు, మేము యుద్ధానికి భయపడము. ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యకు మనకు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మన పక్షమున యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. నీకున్నటువంటి ప్రతి బలహీనతల మీద విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనం ధైర్యంతో ఆయన కృపాసనం యొద్దకు చేరదాం. ఇంకా ప్రార్థనలో లోపముందా? బలి అర్పించే విషయంలో లోపముందా? దీపం వెలిగించే విషయంలో లోపముందా? ఎక్కడ మనం జారిపోతున్నామో అది సరిచేయబడి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.